ఈ దేశ యూత్ మీద, విద్యార్థుల మీద పార్లమెంట్ ముందు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే, లాఠీలకు పని చెప్తే, టియర్ గ్యాస్ పెడితే ప్రధానమంత్రి మోడీ మౌనంగా ఎందుకున్నారు? ఇది రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్న. సరే, ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు, నిజమే. ఆ క్వశ్చన్ చేయటంలో తప్పులేదు. నిజానికి నీట్ పేపర్ లీకేజ్ నుంచి ఇప్పటి వరకు ఈ విషయం మీద ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడలేదు. ఆయన అడ్రస్ చేయాల్సిన సమస్య ఇది, కానీ అడ్రస్ చేయలేదు. ఆయన మౌనం వీడాలి అని కోరుకోవటంలో తప్పులేదు. కానీ రాహుల్ గాంధీ ఏమన్నా అగ్రెసివ్గా ఉన్నాడా? రాహుల్ గాంధీ కూడా మౌనంగానే ఉన్నాడు కదా. ఇప్పుడు నిజానికి నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద కాంగ్రెస్ చేసిన పోరాటం ఏంటి? ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ పోరాటం? ఏం చేయలేదు కదా. కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటంలో సగమన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందా? బలమైన పార్టీ, బలమైన నిర్మాణం, బలమైన పునాది ఉంది. 4 రాష్ట్రాల్లో ఇప్పటికీ దేశంలో అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా? గట్టిగా క్వశ్చన్ చేసిందా? లేదా కనీసం పోరాడే కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి కనీసం రాహుల్ గాంధీ సంఘీభావం అన్నా చెప్పారా? అది లేదు, ఇది లేదు. మోడీ గారి మౌనం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మన రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఇక్కడ ఎవరికీ ప్రజల పట్ల కన్సర్న్ లేదు. అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు జనాన్ని మోసం చేయడానికి ఉన్న వాళ్ళే అనిపిస్తుంది కొన్నిసార్లు. సో మొత్తానికి రాహుల్ గాంధీ సరే మోడీని ప్రశ్నించడం అభ్యంతరం లేదు, కానీ ప్రశ్నించే హక్కు రాహుల్ గాంధీకి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అసలు ముందు తానేం చేశాను? ఇవాళ యువత రోడ్డు మీదకి వచ్చారు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. మరి ఏం కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయలేకపోయిందే? ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, ఎవరు వెహికల్స్ పెట్టకుండా, ఎవరు డబ్బులు ఇవ్వకుండా యూత్ విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు అంత ఆగ్రహం ఉంటే వాళ్ళని ర్యాలీ చేసి వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళతో కలిసి కాంగ్రెస్ కొట్టలేకపోయిందే. నిజానికి కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేస్తుంటే ఇప్పుడు ప్రధాని మోడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వచ్చి ఉండేది. రాహుల్ గాంధీ అడిగితే మోడీ సమాధానం చెప్పరు. కాంగ్రెస్ రోడ్డు మీద పోరాటం చేస్తే కాంగ్రెస్ పెరుగుతుంది అనే భయం మోడీలో వస్తే అప్పుడు మోడీ ఆటోమేటిక్గా ప్రజలకు సమాధానం చెప్తారు. అధికారంలో ఉన్న వాళ్ళకి భయం కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షాందే, ప్రతిపక్ష నాయకుడిదే. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో, ప్రతిపక్షం ఎప్పుడైతే ఫెయిల్ అవుద్దో అధికార పక్షానికి భయం ఉండదు. మోడీ నోరు ఇప్పాలంటే, మోడీ సమాధానం చెప్పాలంటే ఒక సమస్య మీద కాంగ్రెస్ బలంగా కొట్టాడాలి. నేను చూడండి, కాక్రోచ్ జనతా పార్టీని తక్కువ అంచనా వేశారు, వాళ్ళు గట్టిగా పోరాడారు. నడ్డా పిలిపించుకొని మరీ మాట్లాడాడు. ఎందుకు పిలిపించుకున్నాడు? వాళ్ళు చేసిన పోరాటం అద్భుతంగా ఉంది కాబట్టి, యూత్ పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి రోడ్డు మీదకి. సరే, ప్రభుత్వం ఎప్పుడైనా భయపడాలంటే ప్రతిపక్షం బలంగా పోరాటం చేస్తే ప్రభుత్వమే భయపడి చర్చలకు వస్తుంది, మాట్లాడిద్ది, సమాధానం చెప్పిద్ది, అంతా జరిగిద్ది. ఇది